బరిలో 58 మంది. చూద్దాం ఒకసారి. తుది జాబితా ప్రకటించిన ఎన్నికల అధికారి 23 మంది నామినేషన్లు ఉపసంహరణ ఊపందుకున్న ఉప ఎన్నిక ప్రచారం. నియోజకవర్గంలో 4,13,65 మంది ఓటర్లు. ఈసారి బ్యాలెట్లు అభ్యర్థుల కలర్ ఫోటో. నియోజకవర్గ చరిత్రలో ఇదే రికార్డు. నవంబర్ 11న ఉప ఎన్నికకు పోలింగ్. కాంగ్రెస్ను ఓడించేందుకంటూ నిరుద్యోగులు, RRR బాధితుల రైతులు పోటీ. RRR బాధిత రైతులు కూడా పోటీ ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మరియు రైతులు బరిలో ఉన్నారు. చూద్దాం ఒకసారి. ఈసారి నామినేషన్లు అయితే చాలా గట్టిగా వచ్చాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. 81 మంది అర్హత పొందారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు. మొత్తం 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్ఓ వెల్లడించారు. ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018లో 18 మంది పోటీ పడగా 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే 2014లో 21 మంది పోటీ పడ్డారు. సో దాని తర్వాత ఇదే హైయెస్ట్ అన్నమాట. మళ్ళీ 58 మంది పోటీ పడుతున్నారు. వారిలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఆయన మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణ వరకు క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో చివరకు 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పలువురు అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తమ ఉద్యమానికి వేదికగా మలుచుకునేందుకు, తమ సమస్యలను ఫోకస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ కారణాలు పేర్కొంటూ నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలకు SC, ST అభ్యర్థులు 5,000, ఇతరులు 10,000 చెల్లించామని నామినేషన్లు అంటే SC, STలకు 5,000 అలాగే ఇతరులు 10,000 చెల్లించి నామినేషన్లు వేశారు. ప్రధానంగా ప్రాంతీయ రింగ్ రోడ్డు భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేశారు. 12 మంది ప్రస్తుతం రంగంలో ఉన్నారు. యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది దాఖలు చేశారు. తగిన పరిహారం ఇవ్వలేదని భూములు తిరిగి అప్పగించాలనేది వారి డిమాండ్. SC వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరపున 10 మంది నామినేషన్ వేశారు. ఉద్యోగ నియామక ప్రకటనలు లేవని నిరసిస్తూ నిరుద్యోగ JSC తరపున 13 మంది నామినేషన్లు సమర్పించారు. పింఛన్లు సక్రమంగా రావడం లేదని పెన్షన్దారుల తరపున 9 మంది సీనియర్ సిటిజన్లు నామినేషన్లు వేశారు. తెలంగాణ ఉద్యమకారుల తరపున ఒకరు సమర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల నుండి ఒకరు నామినేషన్ వేశారన్నమాట. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉప ఎన్నికపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్లో 2,383 మంది ఓటర్లు పెరిగారు. ఎన్నికల తర్వాత ఇంతమంది 2,383 మంది ఓటర్లు పెరిగారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు 2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. ఏది ఈ డబ్బు ఏదైతే వీళ్ళు జనాలకి ఇవ్వడానికి వస్తారు కదా, అది తనిఖీలలో ఇప్పటివరకు ఎంత 2.84 కోట్లు అంటే దాదాపుగా 3 కోట్లు స్వాధీనం చేసుకున్నారంట. ఇక 3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం పట్టుబడింది. ఈ రాజకీయ నాయకులకి ఎలక్షన్స్ వచ్చినాయంటే ఇదే పని, ఆయన అక్కడ ఉన్నటువంటి జనాలకు కూడా ఇదే పని. ఇవి ఒక్కరి గురించి కాదు, చాలా వరకు జనాలు ఇదే పనిలో ఉన్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయా, మనకు ఎవరు కొంత డబ్బు ఇస్తారా, ఎవరు కొంత మద్యం ఇస్తారా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో ప్రచారంలో పాల్గొందాం, వాళ్ళకి ఓటేద్దాం అన్న ఇదే ఆలోచనలో జనాలకు ఎంత నాలెడ్జ్ని పంచినా, ఎంత వాళ్ళని మోటివేట్ చేసినా కూడా చాలా వరకు జనాలు, ఈవెన్ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అక్కడే ఆగిపోతున్నారు.
మరి మీ ఓటు అసలు దేనికి వేస్తున్నారు, ఎందుకోసం వేస్తున్నారు? మీకు డెవలప్మెంట్ కావాలా, అభివృద్ధి కావాలా, లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి 5,000 10,000 లేకుంటే ఆ మద్యం బాటిల్లో ఇవి కావాలన్నా అర్థమైతలేదు. ఇంకా కొంతమంది ఎట్లా ఉన్నారంటే ఒక బిర్యానీ ఇస్తాం, సాయంత్రం బిర్యానీ తినిపిస్తాం, బీర్ తాగిపిస్తాం అంటే ఈ జనాలు అందరూ కూడా వెళ్ళి ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి మీరు ఇట్లా చేసి ప్రచారంలో పాల్గొని వాళ్ళని గెలిపించిన తర్వాత రాజకీయ నాయకులు మీకు మళ్ళీ సహాయం చేయడానికి ఎట్లా వస్తారు? ఇప్పుడు వీళ్ళ యొక్క డబ్బులు తీసుకొని మీరు వాళ్ళకి ప్రచారంలోకి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు మీరు ఏదో ఒకటి కావాలని పోయినప్పుడు వాళ్ళు మీకు సహాయం ఎట్లా చేస్తారు? రాజకీయ నాయకులు అందరూ అదే తరహాలో వెళ్తున్నారు. ఎలక్షన్స్ వస్తే మనం వాళ్ళ ఎంబడి పోవాలి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి కాస్త కోసం అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకు ఓటు ఇస్తారు, లేదంటే వెయ్యరు అని రాజకీయ నాయకులు అందరూ కూడా దాదాపుగా ఇదే తరహాలో నడుస్తున్నారు. నీ ఓటు హక్కు, నీ వాల్యూ, నీ విలువ, అసలు ఓటు ఎందుకు వేయాలని తెలుసుకొని ఓటేస్తే ఒక నాయకుడిని ఎన్నుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు నువ్వు ఆ నాయకుడు సరిగ్గా చేయకపోతే మీరు వెళ్ళి డిమాండ్ చేయొచ్చు అందరు కూడా. మీరు ఇప్పుడు వెళ్ళి అడిగినా కూడా డబ్బులు తీసుకున్నారని చెప్పి వాళ్ళే మీకు అడగడానికి అసలు ఛాన్సే ఉండదు.